Hi students, hearty welcome to Ramu Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ యొక్క మెటీరియల్లో బాహుబలి ప్యాక్లో మీ యొక్క మెటీరియల్లో మనము నిన్నటి దాకా ప్రీవియస్ క్లాస్లో బీ ఫార్మ్స్ గురించి అలాగే హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా మీరు బాగా అర్థమైంది సార్, మేము ప్రాక్టికల్గా కూడా చేసుకున్నాం అని అంటారా? లేదు సార్, ఏదో మీరు చెప్పేంత వరకు వింటున్నాం అంతే, మా ఇంట్లో మా పనులే మాకు ఎక్కువైనాయి అంటారా? విద్యార్థులుగా కొంచెం మాట్లాడండి. మీరు కొంచెం మాట్లాడితే నాకు కొంచెం ఊపు వస్తుంది. ఎస్, మాట్లాడండి అమ్మ, అందరూ ఒకసారి మాట్లాడండి. సార్ మీరు చెప్పిన కాటి వరకు క్లియర్గా ఉన్నాము, లేదా క్లియర్గా లేం సార్, ఊకనే ఏదో విన్నాము పోయినాము అంటారా? అందరూ మాట్లాడితే క్లారిటీ వస్తుంది. ఎస్, మీరు చెప్పిన కాచి క్లియర్ గా ఉన్నాం. అందరూ మాట్లాడాలా. ఒక్కరు ఇద్దరు మాట్లాడితే నాకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను శ్రమించి అరిచి అరిచి మరి చెప్పిన, ఎందుకు మీరు నేర్చుకోవాలని, ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పిన. అందరూ మాట్లాడండి కొంచెం మైకులు తీసి. ఓకే సార్, మేమంతా క్లియర్ గా ఉన్నాము. సౌండ్ చేయొద్దండి అబ్బా. రైట్, ఓకే ఫైన్. సరే, ఇప్పుడు ఏమ్మా క్లియరా? ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్తున్నాము. ఇక్కడ మీరు కొన్ని పదాలు చూస్తున్నారు. సో ఈ పదాలు ఏంటి, ప్రాక్టికల్ ఎలా చేయాలి అనేదంతా ఈ పేపర్ ద్వారా నేను మీకు ఈ పేపర్ తర్వాత పీడిఎఫ్కి ఇస్తాను. మీరు ప్రింట్అవుట్ తీసుకొని కొంచెం ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను ప్రింట్అవుట్ ఇస్తాను. తర్వాత తీసుకోండి. విద్యార్థులందరికీ నేను ప్రింట్అవుట్ పంపిస్తాను. మీరు ప్రింట్అవుట్ బయట తీసుకోండి. ఓకే, అందరూ ఏమంటారు? ఓకేనా? మీరేం రాసుకుంటా ఏం చేయకండి. అబ్బో అని ఒక నోట్స్ పెట్టుకొని టప దాని మీద మైండ్ పెట్టేది కాదు. ఇక్కడ అంతా బాగా వినండి. ఇదే మెటీరియల్ మీకు ప్రింట్అవుట్ తీసి వచ్చేటట్టుగా పీడిఎఫ్ ఇస్తాను. విద్యార్థులుగా మీరు పోయి ప్రింట్అవుట్ తీసుకొని రేపు ఎల్లుండి ఎలాగో క్లాసులు లేవు కాబట్టి సాటర్డే సండే కొంచెం ప్రాక్టికల్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ రోజు క్లాస్ చెప్తున్నా. అర్థమవుతుందా? మీ మంచిగా చెప్తున్నా. ఇది జీవితంలో గుర్తుండిపోవాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం నేర్చుకున్న సంగతులు కొంచెం క్లియర్ కట్ గా మెటీరియల్ ఉంది. పీడిఎఫ్ తర్వాత వస్తుంది. మీరేం ఇబ్బంది పడద్దు. స్క్రీన్ షాట్లు ఏం తీసుకోవద్దు. చక్కగా వినండి అంతే చాలు. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ముందుగా మనకేం బ్రేక్ అవుతుందా? అందరికి బ్రేక్ అవుతుందా? అతనికి ఒకటేనమ్మా? అందరికి బాగుందంటే బ్రదర్ మీ దగ్గర నెట్ ప్రాబ్లం అంతే. సో డిస్టర్బ్ చేయకండి, హ్యాపీగా అయినండి. ఓకే రైట్. సో ముందుగా మనకి ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ అని కనిపిస్తా ఉంది. ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్. సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు వస్తారు? ఐ, వి, యు, హి, షీ, ఇట్, దిస్, దట్, దే, దీస్, దోస్. తర్వాత ఇంకెవరు వస్తారు? మనం నేర్చుకుంటే ప్రాక్టీస్ చేసింటే మీకు అర్థమవుతుంది. రామ సీత, రామ అండ్ సీత, బాయ్స్, గర్ల్స్, పెన్స్, క్యాట్స్, ర్యాట్, లయన్, ఇలాగా మనము సబ్జెక్ట్ పార్ట్లను ఆల్రెడీ నేర్చుకున్నాం నిన్న మొన్నటి క్లాస్ లో. అవే మెటీరియల్ ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయి మళ్ళీ. అవునా? చూడండి ఒకసారి. కనిపిస్తున్నాయి బాగా నీట్ గా ఉన్నాయా? ఏమన్నా గజిబిజి ఉందా? ఓకే సరే. ఇప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ లో ఎన్ని భాగాలు ఉంటాయండి? ఎవరు చెప్తారు? సబ్జెక్ట్ లో 3 భాగాలు ఉంటాయి సార్. పర్సన్స్ లెక్కలో పోతే 3 పర్సన్స్. ఎవరు? ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఆ విధంగా నేర్చుకోండి అంతే. ఇంకా ఏం లేదు. టోటల్ గా 6 అయినాయి. అవునా? అంతే కదా. సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్, దట్స్ ఇట్. అంతే, టెన్షన్ లేదు. అవే మెటీరియల్ మనం ఇక్కడ రాసుకున్నాం నీట్ గా. ఓకేనా? ఇకపోతే సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు వస్తారు? పర్సన్స్ వస్తారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఓకేనా? సో ఇది
ఇకపోతే సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ ఉండొచ్చు, అంతే కదా? అంతే కదా? సబ్జెక్ట్ గురించి ఇంక అర్థమైపోయింది, ఈ లైన్ అర్థమైపోయింది కదా? ఇకపోతే ఇక్కడ బి ఫార్మ్స్ అని ఉంది. బి ఫార్మ్స్ అంటే ఏమన్నాం మనము? బి ఫార్మ్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఈస్, యామ్, ఆర్. పాస్ట్ లో వాస్, ఫ్యూచర్ లో విల్ బి. సో ఇవన్నీ బి ఫార్మ్స్. ఏ ఫార్మ్స్ ఇవి ఇంతవరకు? ఇది ఇంత బాక్స్. ఒక పక్క బి ఫార్మ్స్, ఇంకో పక్క రైట్ సైడ్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ లో ఎవరెవరు వస్తారు ప్రెసెంట్ టెన్స్ కి అయితే? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. విల్ హ్యావ్. ఒరే హర్ష, అరుస్తున్నావు బాగానే, కానీ తప్పుగా చెప్పకురా, ఓకేనా? బాగా క్లియర్ గా చెప్పాలా. ఇంకోటి, సాగదీసి ఎప్పుడు చెప్పకండి, గుర్తు పెట్టుకోండి అందరూ. హ్యావ్, హ్యాజు, హ్యాడు అనుకుంటూ చెప్పకూడదు. అది స్టైల్ కాదు. ఎలా చెప్పాలంటే, సార్ బి ఫార్మ్స్ ప్రెసెంట్ టెన్స్ ఈజ్ ఎమ్ ఆర్. వినండి అమ్మా, వినండి, చెప్పేటప్పుడు వినండి, తర్వాత మీరు చెప్పమన్నప్పుడు చెప్పండి. ప్రెసెంట్ టెన్స్ ఈజ్ ఎమ్ ఆర్, పాస్ట్ టెన్స్ వాస్ వేర్, ఫ్యూచర్ టెన్స్ విల్ బి. సాగదీయకూడదు. ఈజ్, యామ్, ఆర్. ఇది సాగదీయడం పిల్లలు, ఎల్కేజీ పిల్లలు. ఆ పాప మన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు చెప్తే ఒక లెక్క, పెద్దలు కూడా ఇలా చెప్పకూడదు. తర్వాత హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాజ్ అనకూడదు, ఒకటే సరక్ అని చెప్పాలా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్. సో ఈ విధంగా మనం ఇప్పుడు బి ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఎలా, ఏమేమి వస్తాయి, ఏ సబ్జెక్టులకు ఏమేమి వాడాలనేది ప్రాక్టికల్ గా వెళ్తున్నాను. లెట్ us స్టార్ట్. ఒక్కొక్కరు నేను అడిగిన వాళ్ళు మాత్రమే మైక్ లో ఓపెన్ చేసి మాట్లాడండి, లేకపోతే అందరు కూల్ గా ఉండండి. అందరికీ ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అందరితో ఒక రెండు చెప్పించుకుంటూ పోతా. అర్థమైందండి? ఓకేనా అందరూ? ఓకే సార్. అందరూ మాట్లాడండి, ఓకేనా? కానీ కొంచెం కూల్ గా వెళ్దాం, అందరికి అర్థం కావాలి. ఓకే రైట్. ఫస్ట్ నేను అడిగిన వాళ్ళు చెప్పండి. జయశ్రీ గారు మీరు వచ్చేసేయండి అమ్మా. లతా జయశ్రీ గారు రండమ్మా. ఉండి మేడం. ఫస్ట్ ఐ ప్రెసెంట్ టెన్స్ బి ఫార్మ్స్ లో ఏమొస్తుంది మేడం? బి ఫార్మ్స్ లో యామ్ వస్తుంది. వెరీ గుడ్. ఐ యామ్ చెప్పేటప్పుడు ఐ యామ్. ఇక్కడ అర్థాలతో సహా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, అర్థాలతో సహా చెప్పాలి. ఐ యామ్ అంటే నేను ఉన్నాను. చాలు మేడం, మేడం చాలు, సింపుల్ ఆన్సర్ ఇవ్వండి అంతే. ఐ యామ్ అంటే నేనున్నాను, చాలు మేడం, అంతే. పాస్ట్ టెన్స్ లో ఏం చెప్తారు మేడం? అదే ఐ యామ్ పాస్ట్ టెన్స్ లో ఏమైతుంది మేడం? ఐ ఆర్ అవుతుంది. పెద్దమ్మా ఐ వజ్ అవుతుంది. మామూలుగా వజ్ అంటారు కొంతమంది, వాజ్ అంటారు కొంతమంది, ఎలాగైనా పలకొచ్చు, తప్పు లేదు. ఐ వాజ్, ఐ యామ్, ఐ వాజ్. ఫ్యూచర్ లో ఏమైతుంది పెద్దమ్మా? విల్ బి. ఇప్పుడు మూడు కలిపి చెప్పమ్మా. నేను చెప్పినట్లు పెళ్ళకమ్మా, నేను చెప్పినట్టు చెప్పు. ఐ విల్ బి. ఇప్పుడు మూడు చెప్పు. ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బి. ఇప్పుడు అర్థాలు చెప్పు మేడం. ఐ యామ్ అంటే ఏమి? ఐ యామ్ అంటే నేనున్నాను. ఐ వాజ్ అంటే ఏమి? ఐ వాజ్ అంటే నేను ఉంటిని. ఎప్పుడు? పాస్ట్ టెన్స్. నిన్న. భవిష్యత్తులో విల్ బి అంటే ఏమి? ఉంటాను. వెరీ గుడ్. నేనున్నాను, నేను ఉంటిని, నేను ఉంటాను. అయిపోయింది. ఎప్పుడు క్లియర్ అండి. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ కి రా మేడం. ప్రెసెంట్ టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ లో ఏమొస్తుంది మేడం? ఐకు. వెరీ గుడ్, సూపర్. ఐ హ్యావ్. అదే పాస్ట్ టెన్స్ లో ఏమొస్తుంది మేడం? హ్యాడ్ వస్తుందండి. ఐ హ్యాడ్ అనాలి, మొత్తం కలపాలి. ఐ హ్యాడ్. ఫ్యూచర్ లో ఏమొస్తుంది మేడం? విల్ హ్యావ్ వస్తుంది. ఇప్పుడు అర్థాలు చెప్పు మేడం. ఐ విల్ హ్యావ్. ఐ హ్యావ్ కాడ నుంచి చెప్పు, అర్థాలు చెప్పు. ఐ హ్యావ్ నేను కలిగి ఉన్నాను. వెరీ గుడ్. ఐ హ్యాడ్ నేను కలిగి ఉన్నాను మేడం. ఐ హ్యావ్ అంటే నేను కలిగి ఉన్నాను మేడం, అది అంతవరకు ఓకే. హ్యాడ్ గతం, పాస్ట్. గతంలో హ్యాడ్ కలిగి ఉంటిని. వెరీ గుడ్. కలిగి ఉంటిని, ఇప్పుడు కాదు, ఎప్పుడో గతంలో. నాకు ఒకప్పుడు నింది, ఇప్పుడు కాదు. విల్ హ్యావ్ అంటే అర్థం ఏమి? ఫ్యూచర్ లో కలిగి ఉంటాను. ఇప్పుడు ఈ 6 రకాలుగా మైండ్ లో ఫిక్స్ అయ్యి ప్రాక్టికల్ చేసుకోవాలి. అర్థమైంది ఇప్పుడు? ఓకే అండి. అందరు ఓకేనా? అందరు ఓకే అంటే నేను ఇది తుడిచేస్తా, లేకపోతే అలాగే పెడతా. అందరికి క్లియర్ గా అర్థమైపోయిందా? 6 డబ్బాలు ఉన్నాయి. రేపు ఇదే మెటీరియల్ మీకు PDF పెడతాను, పోయి ప్రింట్అవుట్ తీసుకొని మీరు కూడా పెన్సిల్ తీసుకోనో పెన్ తీసుకోనో బాగా రాయండి, నున్నగా రాయండి, తుడిచండి రాయండి. అప్పుడు వస్తుంది దరిద్రం ఇది.
పొద్దున్న నుంచి చేస్తున్న పని ఇదే ఎస్ సార్. సార్. అలాగే చేయాలమ్మా. అందుకే నువ్వు ఇప్పుడు చెప్పగలిగినావు తల్లి. మా అమ్మ నీ కష్టమే నీకు ప్రతిఫలం, గుర్తుపెట్టుకో తల్లి. ఓకేనా? నువ్వు ఎంత అన్ని కష్టపడితే విధాలా నీకు అంత సుఖం ఉంటుంది అంత. ఓకేనా? అంతేనండి, రైట్ అంతే. రైట్ ఓకే వదిలేయ్. లత గారు చెప్పారు 100కి 100 మార్క్స్ వచ్చేసి ఇంకా పా. రైట్ Thank you. నెక్స్ట్ ఇంకొకరు రండి ఇప్పుడు. ఉమ గారు వస్తారా? లేరు. ఉమ గారు ఉన్నారా? ఉమ గారు సరే ఉమ లేదు. రామ్మోహన్ నువ్వురా. అవి తీసుకో. ఓకే సార్. ఉయ్ తీసుకో. ఇప్పుడు ఉయ్ తీసుకో, నిదానంగా సార్. చెప్పు. నీకు ప్యాటర్న్ ఓకే చెప్పిన బాగినండి. ప్యాటర్న్ నేను చెప్పకూడదు, మీరే చెప్పుకుంటూ రావాలి. నీట్ గా ఒక్కొక్కటి చెప్పాలి, దాని అర్థాలు చెప్పాలి, పరమార్థం చెప్పాలి, పరిగెత్తాలి. ఎస్ కమాన్. ఉయ్ we are మేము We ఉన్నాము. వెరీ గుడ్. మేమున్నాము. we were మేము ఉంటిమి. పాస్ట్ టెన్స్ గతంలో ఉంటిమి. సార్. we will be మేము ఉండబోతున్నాము, ఉంటాము. భవిష్యత్తులో ఉంటాము. ఉండబోతున్నాము వద్దులే, ఉంటాము. ఉంటాము చాలు Yes, sir. అంతే. మేము ఉంటాము. అది ఆర్ వర్ విల్ బి. Sir. వి ఆర్ వి వర్ వి విల్ బి. వి ఆర్ వి వర్ వి విల్ బి. మేము ఉన్నాము, మేము ఉంటిమి, మేము ఉంటాము. ఎస్ వెరీ గుడ్. నౌ హ్యావ్ ఫార్మ్స్. have fun sir. we have వి హ్యావ్ మేము అంటే అర్థమేమి? మేము కలిగి ఉన్నాము. మా దగ్గర ఉన్నాయి, మేము కలిగి ఉన్నాము అని అర్థం. పాస్ట్ టెన్స్. we had మేము కలిగి We had. ఉంటిమి. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు కాదు సార్. ఒకప్పుడు వి హ్యాడ్ అంటే ఒకప్పుడు ఉండింది. ఫ్యూచర్ ఫ్యూచర్ we will have we మేము will కలిగి have భవిష్యత్తులో ఉంటుంది మాకు. ఇప్పుడు ఉంటాము. కాదు, Yes, sir. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఉంటది. ఇప్పుడు నేను అడ్డురాను, నీట్ గా అన్ని నువ్వే చెప్పుకుంటే అర్థాలతో సహా చెప్పుకుంటూ వెళ్ళిపో. ఓకే సార్. ప్రెసెంట్ we are మేము ఉన్నాము. పాస్ట్ వద్దు అవన్నీ చెప్పాక ఇంకా పాస్ట్ ప్రెసెంట్ sir. అవన్నీ ఓకే సార్. చెప్పకూడదు, ఓకే ఇంకా సార్. వెళ్ళిపోవాలా. ఓకే సార్. we are మేము ఉన్నాము. we were మేము ఉంటిమి. we will be మేము ఉంటాము. we have మేము కలిగి ఉన్నాము. we had మేము కలిగి ఉంటిమి. we will have భవిష్యత్తులో కలిగి ఉంటాము. ఉంటాము సార్. ఎందుకు స్ట్రక్ అవుతుంది? ఇంకోసారి చెప్పు. we will have. we will have భవిష్యత్తులో కలిగి ఉంటాము. వెరీ గుడ్. ఇది అర్థమైంది కదా? ఇంక కలిగి లైన్ ఉంటాము. అందరికి అర్థమైందా? మీరు ఒక Yes, sir. అందరూ అందరికి అర్థమైంది, అర్థమైందా sir. లేదా? చూసుకోండి ఒకసారి. అర్థమైంది సార్. నీట్ గా వెళ్తుంది Yes, sir. బండి. రైట్ నెక్స్ట్ యూ మీద ఎవరు చెప్తారు? రాము రా. రాము సంపంగి చెప్తావా? చెప్పు. యూ మీద చెప్పు. యూ అంటే ఫస్ట్ నీవు తీసుకో. నీవు తర్వాత Okay, sir. మీరు. ఫస్ట్ నీవు చెప్పు. You are. యు ఆర్ చెప్పేటప్పుడు యు ఆర్ దాని అర్థం ఏమి? You are అంటే నీవు ఉన్నావు. నీవు తీసుకుంటున్నావు కాబట్టి నీవు ఉన్నావు. నీవు ఉన్నావు అది పాస్ట్ లో. We were. You were. యు వర్ అంటే అర్థం ఏమి? మీరు ఉంటిరి. నీవు అను ఫస్ట్. నీవు లేదా మీరు. సరే ఓకే, నీ ఇష్టం, ఎట్లయినా చెప్పులే. యు వర్ మీరు ఉండిరి అనాల. ఉండిరి. ఉండిరి అంటే పాస్ట్ గతంలో. ఇప్పుడు ఫ్యూచర్ లో చెప్పాలి. You will have be. నాయనా ఈ విల్ హ్యావ్ ఇక్కడ వస్తది. ఇది విల్ బి. You will be. ఇప్పుడు విల్ బి అంటే అర్థమేమి? యూ విల్ బి అంటే అర్థమేమి? ఫ్యూచర్ లో ఉండబోతారు. ఉంటావు లేదా ఉంటారు. మీరు అని తీసుకున్నప్పుడు ఉంటారు, నీవు తీసుకుంటే ఉంటావు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూడు కలిపి ఇదింతే చెప్పు. ఆర్ వర్ విల్ బి మూడు చెప్పు. ఇప్పుడు అర్థాలతో సహా చెప్పుకుంటే వెళ్ళు. యు ఆర్ You are. చెప్పు. యు ఆర్. You are. నువ్వు ఉంటావు. ఉంటావు కాదప్పా. యు ఆర్ అంటే ఉన్నావు. నీవు ఉన్నావు. You are. నువ్వు ఉన్నావు. We were. మీరు ఉండిరి. You will be. మీరు ఉంటారు. వెరీ గుడ్. ఇట్స్ పెట్టి ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ కి రా. You have. మీరు ఉంటారు. ఓయ్ ఉంటారు అంటే విల్ బి. ఇది హ్యావ్ కలిగి మీరు- ఉండుట. మీరు కలిగి ఉంటారు. ఉంటారా? కలిగి ఉంటారంటే భవిష్యత్తు. విల్ హ్యావ్ కి వస్తుంది అది. విల్ మీరు హ్యావ్ అంటే కలిగి భవిష్యత్తు. మీరు కలిగి ఉండిరి. ఓ నాయనా అది హ్యాడ్. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు రాము, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు. ప్రాక్టికల్ చేయాలి దీనికి. ఫస్ట్ ఇట్లా అనుకో. ప్రెసెంట్ టెన్స్ లో ఇప్పుడు కలిగి ఉన్నారు. మీరు కలిగి ఉన్నారు. యూ హ్యావ్.
ఒకవేళ యూ హ్యాడ్ అంటే You have. ఒకప్పుడు కలిగి ఉండిరి. యూ విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో కలిగి ఉంటారు. కలిగి ఉన్నారు, హ్యావ్ కలిగి ఉండిరి, హ్యాడ్ కలిగి ఉంటారు, విల్ హ్యావ్ ఈ విధంగా చెప్పాలి. Have. ఓకేనా? తెలుగులో సరే. చెప్పలేదు ఆ. అంటే ఇంగ్లీష్ లో ఓటి చెప్పనీకి వస్తుంది కదా, తెలుగులో ఎట్లా చెప్తారనేది ఐడియా వస్తుంది. అందుకే వీడియోలు చూడు, రాసుకో, ఒక్కొక్కటి 10 సార్లు ప్రాక్టీస్ చేయి, అప్పుడు వస్తది. రాదు అనుకుంటే నువ్వు ఆడే ఉంటావు. రాము, అర్థమైందా? ఓకే ఓకే సార్. రాయి, ప్రాక్టీస్ చేయి, చింపి చటాక్ చేయి, అంతే. Okay. ఈ రోజు రాకపోతే రేపు పొద్దున వస్తుంది, యాటికి పోదు. ఎస్, వెరీ గుడ్. ఇది Okay. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. లేదు సార్ ముందుకు పోదామంటే ఇంకొకరు రండి. ఎస్, డౌట్ ఏం లేదంటే ఇంకొకరు రండి. ఇంకొకరు రండి ఎవరన్నా సార్. చెప్పేటోళ్ళు. సార్ సార్, అనాలి ఇంకా. రైట్. ఈ మీద చెప్పాయా? గణపతి. ఈ మీద చెప్పు, బా నీట్ గా చెప్పు. వెరీ గుడ్. అర్థం చెప్పు. అతడు ఉన్నాడు. వెరీ గుడ్. పాస్ట్. ఈ వాజ్ అతడు ఉండెను. ఉండెను, బాగా స్పష్టంగా ఉండెను. తెలపాలా. విల్ బి అతడు ఉంటాడు. వెరీ గుడ్. హ్యావ్ ఫార్మ్ చెప్పట్లే. హీ హ్యావ్. ఇట్లా తప్పు చేస్తావనే ఆపిన పెద్ద మనిషి. ఓ గణపతి పెద్ద మనిషి, బాగిను విను విను విన్ను. ఎప్పుడైనా సరే మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడే మీరు బొక్కలో ఇది చేస్తారు, మొత్తం ప్రాబ్లం లో పడేది మీకు తలనొప్పి అంతా ఇదే. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే గుర్తుపెట్టుకో, సింగులర్ అయితే హ్యాజ్ అనాలి, హ్యావ్ అనరాదు. గుర్తుపెట్టుకో, హ్యావ్ అనరాదు, హ్యాజ్ అనాలి. ఏమనాలి? యాజ్ అనాలి సార్. చచ్చేంత వరకు గుర్తుపెట్టుకో. లేదా Okay, sir. ఇలా గుర్తుపెట్టుకో, ఈజ్ వాడిన వారికి హ్యాజ్ వాడవలెను. ఇది ఒక షార్ట్ కట్ గా గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? బండ గుర్తు అంటారు కదా, బండ గుర్తులా పెట్టుకో. ఈజ్ ఎస్, ఈజ్ ఈజ్ హ్యాజ్, ఈజ్ హ్యాజ్ ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఈజ్, ఈ వాజ్, ఈ విల్ బి, ఈ హ్యాజ్. పాస్ట్ టెన్స్ లో సార్ పాస్ట్ టెన్స్ లో యాడ్ అండి. ఈ హ్యాడ్ అను పలుకు. ఈ హ్యాడ్. అదే భవిష్యత్తులో అయితే విల్ హ్యావ్ అండి. will have. ఇప్పుడు మొత్తం నాకు అర్థాలతో సహా చెప్పి ఆ లైన్ అంతా అర్థాలతో సహా చెప్పి. యావ్ కానీ చెప్పనా సార్? మొత్తం చెప్పు, మొత్తం ఈజ్ కాడి నుంచి చెప్పాలా. ఈజ్, ఈజ్ అతడు ఉన్నాడు. ఈ వాజ్ అతడు ఉండెను. విల్ బి అతడు ఉంటాడు. హీ హ్యాజ్ అతడు కలిగి ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. ఈ హ్యాడ్ అతడు కలిగి ఉండెను. ఒకప్పుడు అను బాగుంటది, అది కూడా నేర్చుకోవాలి అట్లా. ఓకే సార్. ఒకప్పుడు కలిగి ఉండెను. విల్ హ్యావ్ అతడు కలిగి ఉంటాడు ఫ్యూచర్. వెరీ గుడ్, సూపర్. అట్లా నేర్చుకో, బాగుపడతావు. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఉమ్మగారు వస్తారా? ఉండు నాన్న, కొంచెం ఉండండి. ఉమ్మగారు చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అమ్మ షీ గురించి చెప్తాలే. షీ, ఆమె. షీ అంటే ఆమె, ఈమె. చెప్పమ్మా. షీ ఈజ్. వెరీ గుడ్. అర్థం చెప్తాలి. ఉన్నాడు, ఉన్నది. అమ్మా మనము ఆమె గురించి మాట్లాడుతున్నామమ్మా, అదే పనిగా షీ ఈజ్ అన్నాం. ఉన్నది, ఉన్నది. చూడండి ఏమొస్తుంది ఇక్కడ. షీ ఈజ్ అంటే ఆమె, ఆమె అను, నువ్వు అను, ఆమె ఉంది. అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది. భాషలో పట్టు అప్పుడే వచ్చేది. షీ ఈజ్, ఆమె ఉన్నది. అది నిన్న అది. షీ వాజ్ అంటే అర్థం చెప్పు. ఆమె ఉండెను. ఉండెను అది భవిష్యత్తులో. షీ విల్ బి. షీ విల్ బి అంటే అర్థమేమి? ఆమె ఉంటుంది. ఆమె ఉంటుంది భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. వెరీ గుడ్. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ కి రా. He was. అమ్మా పెద్దమ్మ, హ్యావ్ ఫార్మ్స్. ఈ వాజ్ అయిపోయిందమ్మా ఇక్కడ. హ్యావ్ అనగానే అమ్మా షీ ఉందమ్మా. షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అమ్మా, గుర్తు పెట్టుకో. థర్డ్ పర్సన్ సింగులర్ లకు హ్యాజ్ వస్తది. షీ హ్యాజ్ అనాలి, షీ హ్యాజ్ అనాలి, షీ హ్యావ్ అనకూడదు. ఓకే, పాషన్ చెప్పు, పాషన్ చెప్పు. She had. She had. ఆమె కలిగి ఉండేను ఒకప్పుడు. She had అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. భవిష్యత్తులో will had. Will have. అందుకే నోటికి బలం ఇవ్వాలి. నోటికి బలం రావాలంటే ప్రాక్టీస్, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలమ్మా, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకుంటూ వచ్చే తల్లి. షీ ఈజ్.
She is. She was. తెలుగు నాకు అర్థం చెప్పాలి, అర్థం చెప్తేనే అది వర్కౌట్ అవుతుంది. She is. ఆమె ఉన్నది. She was. ఆమె ఉండెను. అవును. She will be. వెరీ ఆమె గుడ్, ఉంటుంది. వెరీ గుడ్, సూపర్. She has. అవును. ఆమె కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది అంటే భవిష్యత్తుకి వెళ్తుందమ్మా, ఇప్పుడు కాదు. కలిగి ఉన్నది, కలిగి కలిగి ఉన్నది. ఉన్నది. హ్యాజ్ కలిగి ఉన్నది. నిన్న. She had. ఆ, ఆమె కలిగి ఉంటుంది. లోపల మాట్లాడొద్దు రెడ్డి, నరసింహారెడ్డి లోపల మాట్లాడొద్దు, మ్యూట్ పెట్టుకో, అందరు మ్యూట్ పెట్టుకోండి. రైట్. షీ హ్యాడ్ అంటే కలిగి ఉండేను. విల్ హ్యావ్ అంటే అమ్మా కలిగి ఉండేను. Will have. కలిగి ఉంటారు. ఉంటుంది. ఎవరమ్మా, ఎవరు? ఇటు చూడు, షీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఆమె కలిగి ఉంటుంది. అట్లా చెప్పాలమ్మా, అందుకనే సబ్జెక్ట్ నుంచి మనం రావాలి, క్లియర్ గా రావాలి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ సాయి రారా. ఇట్ 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 It is. ఇట్ అది ఈజ్. ఉంది. ఇది It is. అది అది. ఉన్నది. అది. ఇట్ వాజ్. అది ఉంది. It was. అది ఉండెను. It will be. అది ఉంటది. భవిష్యత్తులో ఉంటుంది. It has. స్పష్టత ఉండాల. అది It will be. అది భవిష్యత్తులో ఉంటుంది. It will be. ఇప్పుడు హ్యావ్ అది భవిష్యత్తులో ఉంటుంది. హ్యావ్ It has. అది ఉన్నది. కలిగి ఉన్నది. కలిగి ఉన్నది. It has. అది కలిగి ఉన్నది. It had. అది కలిగి ఉండెను. It will have. అది కలిగి ఉంటది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఇంకా. Yes, sir. It is. అది ఉన్నది. It was. అది ఉండెను. It will be. It will be. అది భవిష్యత్తులో ఉంటది. It has. It has. అది కలిగి ఉన్నది. It had. అది కలిగి ఉండెను. It will have. అది కలిగి అది భవిష్యత్తులో కలిగి ఉంటది. అంతే. ఓకేనాబ్బా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అయ్యావు డౌట్ ఉందా ఎవరికైనా? నో డౌట్ సార్. నో డౌట్. వెరీ గుడ్. Yes, sir. ఇంకొకరు రండి. సార్ నేను చెప్తాననే వాళ్ళు దిస్ చెప్పండి. నేను చెప్తాననే వాళ్ళు రండి. కొత్త వాళ్ళు రండి కొంచెం. సాయి శంకర్ రా. చెప్పు, దిస్ మీద చెప్పు అంతా. దిస్ ఈజ్. ఇది ఉన్నది. దిస్ వాజ్. ఇది ఉండెను. దిస్ విల్ బి. ఇది ఉంటుంది. దిస్ హ్యాజ్. ఇది కలిగి ఉంటుంది. ఎట్లా దిస్ హ్యాజ్. ఇది కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది అంటే భవిష్యత్తుకి వెళ్తుందయ్యా. కలిగి ఉంది. హ్యావ్ అంటే భవిష్యత్తు. ఇక్కడ హ్యాజ్ ఉంది. కలిగి ఉంటది. కలిగి ఉంటది అంటే భవిష్యత్తుకి వెళ్తది. ప్రజెంట్ ఈ రోజు అనుకో, ఈ రోజు అను, నువ్వు అను నోట్లో. ఈ రోజు కలిగి ఉన్నది అంటారు ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళు. ఈ రోజు కలిగి ఉన్నది అంటారు. దిస్ హ్యాస్. ఈ రోజు కలిగి ఉన్నది. అట్లా. నిన్న కలిగి ఉండేనా సరే. అంతే, ఇంకా అంతే, అనుమానం వద్దు. నిన్న కలిగి ఉండే. నిన్న. దిస్ విల్ హ్యావ్. ఇది కలిగి ఉంటుంది భవిష్యత్తులో. అది చెప్పేటప్పుడు ఆ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికి పడి ఉంటది అది. ఇప్పుడు మొత్తం కలిపి ఆన్సర్ అంతా మొత్తం ఇచ్చుకుంటా. దిస్ ఈజ్. ఇది ఉన్నది. దిస్ వాజ్. ఇది ఉండెను. దిస్ విల్ బి. ఇది ఉంటుంది. దిస్ హ్యాజ్. ఇది ఉంటుంది. దిస్ హ్యాడ్. ఇది ఉండెను. ఏముండేను? ఉండు, నాకు క్లారిటీ రాలా. ఉండేను అంటే వాజ్ అయ్యా. ఓకే. దిస్ హ్యాజ్. ఇది ఈ రోజు ఉన్నది. ఏమి ఈ రోజు ఉన్నదంటే దిస్ ఈజ్. ఇది ఈ రోజు దిస్ ఈజ్. ఈ రోజు ఉన్నది. దిస్ వాజ్. దిస్ హ్యాజ్. ఇది కలిగి ఉండెను సార్. అక్కడే కొంచెం మైండ్ పెట్టు. నేనేమంటున్నా, తెలుగులో మైండ్ పెట్టు. ప్రెసెంట్ ఈ రోజు. ఈ రోజు కలిగి. దిస్ హ్యాజ్. ఈ రోజు కలిగి ఉన్నది. అది కలిగి ఉన్నది. దీని అర్థం ఏమి ఇప్పుడు ఉంది దానికి. అర్థమైందా? ప్రెసెంట్ దానికి ఉంది. దిస్ హ్యాస్. దిస్ హ్యాడ్. హ్యాడ్ అంటే నిన్న కలిగి ఉండేను. దిస్ విల్ హ్యావ్. భవిష్యత్తులో కలిగి ఉంటది. కలిగి ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. తప్పు లేకుండా ఇది ప్రాక్టీస్ బట్టి వస్తుంది. ఊకనే రాదు, చూసినంత మాత్రం రాదు. ప్రాక్టీస్ బట్టి వస్తుంది. ఈ పేపర్ ఇస్తాను, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి తర్వాత. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. సార్ రాజరత్నం సార్. చెప్పమా రాజరత్నం. దిస్ అయిపోయింది. దట్ చెప్ప బాబు. దట్. ఓకే సార్. దట్ ఈజ్. దట్ ఈజ్.
అది కలిగి అది ఉన్నది అది ఉన్నది. అది ఉన్నది అది ఏమో సంథింగ్ ఉందన్నమాట. దట్ ఈజ్ అది ఉన్నది. దట్ ఈస్ అది ఉన్నది. దట్ వాజ్ అది అది ఉన్న అది ఉన్నది. ఉండెను ఇది నిన్నటిది, ఉండెను. సమస్య నిన్నటిది ఇది. దట్ వాజ్ Okay, sir. ఇది అది ఉండెను. అది ఉండేను. దట్ విల్ బి అది ఉండేను. దట్ విల్ బి దట్ విల్ బి will be. భవిష్యత్తు, రేపు. భవిష్యత్తు అది భవిష్యత్తులో ఉండేను. ఉండెను అంటే వాజ్ వస్తుంది పెద్దయ్య. ఉండేను ఇప్పుడు will be మనకు భవిష్యత్తులో will be అంటే ఉంటుంది. అవును సార్. That will be దట్ విల్ బి భవిష్యత్తులో ఉంటుంది. దట్ విల్ బి అది ఇప్పుడు భవిష్యత్తులో హ్యావ్ ఫామ్ ఉంటుంది. చెప్పు. హ్యావ్ ఫామ్ చెప్పు. ఓకే సార్. దట్ హ్యాజ్ దట్ హ్యాజ్ అనాలి. దట్ అంటే That has. సింగులర్. దట్ అంటే Singular, సింగులర్. sir. అది అవును సార్. అది కలిగి ఉన్నది. అది అది కలిగి ఉన్నది. అది కలిగి అది ఉన్నది. దట్ హ్యాజ్. కలిగి ఉంది. నెక్స్ట్ దట్ హ్యాడ్ అది కలిగి ఉండేను. అది ఫ్యూచర్. దట్ విల్ హ్యావ్ అది Ah. కలిగి ఉండేను. విల్ హ్యావ్. విల్ హ్యావ్ అది భవిష్యత్తులో కలిగి ఉంటుంది. అది ఇప్పుడు మొత్తం సీరియల్ గా ఎక్కడ ఆపుకోకుండా తప్పు లేకుండా చెప్పాలా. ఓకే సార్. దట్ ఈజ్ అది అది ఉన్నది. దట్ వాజ్ అది ఉండేను. దట్ విల్ బి అది భవిష్యత్తులో ఉన్నది. ఉంటుంది. భవిష్యత్తులో ఉంటుంది. దట్ దట్ హ్యాజ్ అది Ah. కలిగి ఉన్నది. దట్ హ్యాడ్ దట్ హ్యాజ్. దట్ హ్యాజ్ అది కలిగి ఉన్నది. దట్ హ్యాడ్ అది కలిగి ఉండేను. దట్ విల్ హ్యావ్ అది కలిగి ఉంటుంది. అది భవిష్యత్తులో కలిగి ఉంటది. దట్ టైప్. Okay, sir. ఇప్పుడు ఇంకొకరు రండి. దే చెప్పండి నాకు. దే మీద చెప్పండి. ఎవరన్నా రావచ్చు. ఇంకా లోపల చాలా మంది కూర్చున్నారు. రే రాజ్వీర్ ఉన్నావా లేదా? రాజ్వీర్ టైం వేస్ట్ అవుతుందమ్మా. రఘువీర్ ఉన్నాడా? రాజ్వీరు. సుజాత గౌడ్. సుజాత గౌడ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. రా. గుడ్ ఈవినింగ్. చెప్పు. దే మీద చెప్పు. దే ఆర్ వారు ఉన్నారు. They were. దే ఉండమ్మా. ఇది దే అంటే వారు తీసుకున్నాను. ఓకే, వారు ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. దేవర్ వారు ఉండెను. ఉండరు. వారు అన్నావు కాబట్టి ఉండిరి. ఉండెను కాదు, వారు- ఉండిరి. వారు ఉండిరి. వారు ఉండిరి. వారు తెలుగది. ఉండిరి. వర్ అయిపోయా. నెక్స్ట్. దే దే విల్ హ్యావ్. ఓయ్ ఏంది? సార్ దే విల్ బి సార్. ఆ, వారు ఉంటారు వారు భవిష్యత్తులో. ఉంటారు. చూడు, భవిష్యత్తులో. వారు ఉంటారు. భవిష్యత్తులో ఉంటారు వాళ్ళు. అంతే. అవును దే సార్. విల్ బి. దే విల్ బి. అంతే. వాళ్ళు ఉంటారు. అంతే సార్. వారు ఉంటారు. హ్యావ్ ఫామ్ చెప్పు. దే హ్యావ్. అది ఇక్కడ వారు హ్యాజ్ రాకూడదా మరి? సార్ హ్యాజ్ రాకూడదా? హ్యాజ్ అని ఎందుకు అనట్లేను? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కదా సార్. ఏది థర్డ్ పర్సన్ సింగులర్ అంటావు? హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా సార్. థర్డ్ పర్సన్ సింగులర్ కి వచ్చేటువంటి పదం సార్ అది. ఇక్కడ మేము దే వాడాం కాబట్టి హ్యావ్ అంటున్నా. Have ప్లూరల్ అంటున్నా. కాబట్టి హ్యావ్ అంటున్నా. వారు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నారు. దే పాషన్స్. హ్యాడ్ వారు Ah. కలిగి ఉండెను. ఉండిరి. ఉండెను కాదు, వారు వారు కలిగి ఉండిరి. ఆ, అట్లా. వారు ఆ, కలిగి ఉండిరి. అట్లా వారు కలిగి ఉండిరి కాబట్టి దే హ్యాడ్. ఫ్యూచర్ లో దే విల్ హ్యావ్ వారు దే విల్ భవిష్యత్తులో హ్యావ్. కలిగి ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళు కలిగి ఉంటారు. Yes, sir. అది లెక్క. మొత్తం కలిపి స్పార్టేనియస్ గా బాగా నీట్ గా చెప్పి. దే ఆర్ వారు ఉన్నారు. దే Ah. వర్ వారు ఉండిరి. దే Ah. విల్ బి వారు భవిష్యత్తులో ఉంటారు. Ah. దే హ్యావ్ వారు కలిగి ఉన్నారు. దే Ah. హ్యాడ్ వారు కలిగి ఉండిరి. దే విల్ హ్యావ్ వారు భవిష్యత్తులో కలిగి ఉంటారు. అట్లా చెప్పేది నేర్చుకో. ఓకేనా? అన్ని మీద రావాలి. ఇక్కడ నీకు ఛాన్స్ ఒకటే, కానీ ఇంట్లో కూర్చుంటే అన్నిటి మీద చెప్పుకుంటూ రావాలి అలాగా. ఇప్పుడు దీస్ మీద ఎవరు చెప్తారు? ఇంకొకరు రండి. సునీల్ చెప్తావా? ఎవరు? హర్షనా? చెప్తావా హర్ష? చెప్తావా? మైకు సరిగ్గా లేదు. దగ్గర పెట్టుకోవాలి. ఎస్ సార్. దీస్ దీస్ అంటే ఇవి. ఇవి సౌండ్ సరిగ్గా లేదు నాన్న. దీస్ ఆర్. దీస్ ఆర్. అర్థం చెప్పు. దీస్ ఆర్ ఇది ఉన్నది. ఇవి ఇవి అనాల. ఇవి ఉన్నవి. ఇవి ఉన్నవి. నెక్స్ట్. దీస్ వర్. దీస్ వర్. అవి ఉండే. వెరీ గుడ్. ఉండెను. ఇవి అవి ఉండెను. ఉండెను. వెరీ గుడ్. నెక్స్ట్. దీస్ విల్ బి. ఆ ఇవి
ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి భవిష్యత్తులో. దీస్ హ్యావ్. వెరీ గుడ్. దీస్ హ్యావ్. ఇవి ఇవి కలిగి ఉన్నాను. ఉన్నాను కాదురా నాయన, ఉన్నవి. ఇవి అన్నావు ఇక్కడ. ఇవి అంటే దీస్. దీస్ హ్యావ్ కలిగి ఉన్నవి. నెక్స్ట్. దీస్ హ్యాడ్. ఇవి కలిగి ఉండెను. వెరీ గుడ్. నెక్స్ట్. దీస్ విల్ హ్యావ్. ఇవి కలిగి ఉంటాయి. కలిగి ఉంటాయి ఎప్పుడు? భవిష్యత్తులో. భవిష్యత్తులో కలిగి ఉంటాయి. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు. ఓకే సార్. దిస్ ఆర్. ఇవి దీస్ ఆర్. ఇవి ఉన్నాయి. దీస్ వర్. ఇవి ఉండెను. దీస్ విల్ బి. ఇవి ఉంటాయి. These have. These have. ఇవి కలిగి ఉన్నాయి. హ్యావ్. దీస్ హ్యావ్. ఇవి కలిగి ఉన్నాయి. These had. ఉండెను. కలిగి ఉండెను. ఇవి కలిగి ఉంటాయి. భవిష్యత్తులో కలిగి ఉంటాయి. విల్ హ్యావ్. ఓకే. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకోటేమో చెప్పా. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్ క్లియర్ గా ఉన్నామంటే నువ్వు ముందుకు పోదాం. నెక్స్ట్. ఏం సౌండ్ బలి పెట్టినారు? రెడ్డి, నరసింహారెడ్డి, మీరు మ్యూట్ పెట్టాలండి. నాకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. క్లాస్ నాకు చెడిపోతుంది. సునీల్ వస్తావా? సునీల్ గారు దోస్ చెప్పు. దోస్ చెప్పు. దోస్ అవి. దోస్ అవి. దోస్ ఆర్. అవి ఉన్నాయి. దోస్ వర్. గతంలో ఉండిను. గతంలో ఉండిను. అవి అన్నాం కాబట్టి ఉండిను. దోస్ విల్ బి. అవి భవిష్యత్తులో ఉంటాయి. ఉంటాయి. వెరీ గుడ్. హ్యావ్ ఫార్మ్స్ లో దోస్ హ్యావ్. దోస్ హ్యావ్ అర్థము. అవి కలిగి ఉన్నాయి. కలిగి ఉన్నాయి. అవి కలిగి ఉన్నాయి. ఉన్నాయి. పాస్ట్ టెన్స్ లో దోస్ హ్యావ్. హ్యాడ్. దోస్ హ్యాడ్. అవి గతంలో కలిగి ఉండెను. ఉండెను. కలిగి ఉండెను. ఫ్యూచర్ లో. ఫ్యూచర్ లో దోస్ విల్ హ్యావ్. అవి కలిగి ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు మొత్తం కలిపి స్పాట్ లో చెప్పేసుకుంటూ వెళ్ళిపో. దోస్ ఆర్. అవి ఉంటాయి. ఉండపా. ఉండపా. అవి గతంలో. ఉండు 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 సునీల్, బా నిదానం చెప్పు. దోస్ ఆర్. దోస్ ఆర్. అవి ఉంటాయి. ఉంటాయి కాదన్న ఆయన పెద్ద మనిషి. అవి ఉన్నాయి. ఉంటాయి అంటే విల్ బి. ఉన్నాయి. దోస్ వర్. అవి గతంలో ఉండెను. వెరీ గుడ్. దోస్ విల్ బి. అవి భవిష్యత్తులో ఉంటాయి. దోస్ హ్యావ్. అవి కలిగి ఉన్నాయి. అవి కలిగి ఉన్నాయి. దోస్ హ్యాడ్. అవి గతంలో కలిగి ఉండెను. దోస్ విల్ హ్యావ్. అవి భవిష్యత్తులో కలిగి ఉంటాయి. వెరీ గుడ్. ఎవరికైనా డౌట్ ఉందాయా ఈ లైన్? ఇప్పుడు ఈ పేపర్ మొత్తం నో డౌట్ సార్. నో డౌటా? క్లియరా అందరూ? క్లియర్ సార్. రైట్. ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయాల్సిన మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు సబ్జెక్టులు మార్చుకుంటూ పోదాము. ఇప్పుడు కొంచెం టైం లేదు కాబట్టి ఒక లైన్ అంతా నేను చెప్తాను, ఇంట్లో కూర్చొని మీరు అలా ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకేనా? అందరూ కూల్ గా మ్యూట్ గా వినండి. డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? నేను ఒక్కొక్క లైన్ చెప్తాను అర్థమైతే అట్లా, తర్వాత మిమ్మల్ని డౌట్ అడుగుతాను. ఓకే రైట్. చూడండి, ఇక్కడ రామ అని ఉంది అంటే థర్డ్ పర్సన్ సింగులర్. మనకు చూస్తేనే అర్థమైపోయా. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకు ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్, పాస్ట్ టెన్స్ లో వాజ్, ఫ్యూచర్ లో విల్ బి వస్తుంది. ప్రెసెంట్ టెన్స్ లో హ్యావ్ ఫార్మ్స్ అయితే గనక
హ్యాజ్ అని వాడతాము, పాస్ట్ లో అయితే కనుక హ్యాడ్ అని వాడతాము, ఫ్యూచర్ లో విల్ హ్యావ్ అని వాడతాం. ఇప్పుడు దీని అర్థాలు ఏంటంటే రామ ఈజ్, రాముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు ప్రజెంట్. అదే రామ వాజ్ అంటే ఒక కథలో చెప్తున్నాం అనమాట. రామ వాజ్ అంటే ఉండెను, ఉండెను, రామ వాజ్. అదే రామ విల్ బి అన్నామనుకో ఫ్యూచర్ లో ఉంటాడు, ఉంటాడు, రామ విల్ బి ఉంటాడు. అదే హ్యావ్ ఫార్మ్స్కి వస్తే రామ హ్యాజ్ అంటే రాముడు కలిగి ఉన్నాడు, ఇది కలిగి ఉన్నాడు హ్యాజ్. ఎందుకు హ్యాజ్ వచ్చిందంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రామ హ్యాజ్ వచ్చింది అనమాట. అలాగే రామ హ్యాడ్, రామ హ్యాడ్ అంటే కలిగి ఉండెను, కలిగి ఉండెను, హ్యాడ్ అంటే గతంలో, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో, కలిగి ఉంటాడు, కలిగి ఉంటాడు. సో రామ ఈజ్, రామ వాజ్, రామ విల్ బి. రాముడి ఉన్నాడు, రాముడు ఉండెను, రాముడు ఉంటాడు. రామ హ్యాజ్, రామ హ్యాడ్, రామ విల్ హ్యావ్. రాముడు కలిగి ఉన్నాడు, రాముడు కలిగి ఉండెను, రాముడు కలిగి ఉంటాడు. ఇదిలో ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు మాట్లాడవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. లేదు సార్ డౌటే లేదు అంటే నో ప్రాబ్లం, వెళ్ళిపోవడమే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. నో డౌట్ కదా. నెక్స్ట్ ఇప్పుడు సీత గురించి మాట్లాడుతున్నా, సేమ్ సెంటెన్స్, సేమ్ విధానమే ఉంటది. ఎందుకంటే సీత కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, కానీ అర్థాలు మారుతాయి. ఇది ఆడ మనిషి కాబట్టి సీత ఈజ్, సీత వాజ్, సీత విల్ బి. మీరు ఇంట్లో కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. సీత ఈజ్, సీత వాజ్, సీత విల్ బి, సీత హ్యాజ్, సీత హ్యాడ్, సీత విల్ హ్యావ్. అది ఇప్పుడు ఇక్కడ సీత ఈజ్ అంటే సీత ఉన్నది. ఇంతవరకు మగవాళ్ళు వచ్చినప్పుడు ఉన్నాడు అన్నాం. ఇప్పుడు ఆడ మనిషి వచ్చింది కాబట్టి సీత ఉన్నది, వాజ్ అంటే ఉండేను, విల్ బి అంటే భవిష్యత్తులో ఉంటుంది. ఆడ మనిషి కాబట్టి ఉన్నది, ఉండేను, ఉంటుంది. అదే హ్యాజ్ అయితే కలిగి ఉన్నది, సీత కలిగి ఉన్నది. సీత హ్యాడ్ కలిగి ఉండెను, కలిగి ఉండెను. ఒకవేళ సీత విల్ హ్యావ్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మొత్తం చెప్పమంటే సీత ఈజ్, సీత ఉన్నది, సీత వాజ్, సీత ఉండెను, సీత విల్ బి, సీత ఉంటుంది. సీత హ్యాజ్ కలిగి ఉన్నది, సీత హ్యాడ్ కలిగి ఉండెను, సీత విల్ హ్యావ్ కలిగి ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా అనుమానం ఉంది సార్ నాకు ఇంకా రాదు సార్ అనేవాళ్ళు అడగండి, చెప్పిస్తా. లేదు సార్ క్లియర్గా ఉన్నామంటారా? కొంచెం మైకులు తెరిచి మాట్లాడండి. లోపల లోపల కొనిగితే ఏమి రాదు. మైకుల్ ఫైన్ 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 ఓకే రైట్. అవకాశం ఇస్తున్నా, మాకేం అడగలేదు, మీ అంతకు మీరు చెప్పుకుంటూ పోతారు అని మాత్రం అనద్దండి. ఓకే రైట్. ఇప్పుడు ప్లూరల్ గా మాట్లాడుతున్నాను చూడండి. ఇక్కడ రామ అండ్ సీత, ఇంతకు ముందు రాముని ఒక్కరిని తీసుకున్నా, సీతను ఒక్కటేదాన్ని తీసుకున్నా. కానీ అలా కాకుండా రాముణ్ణి మరియు సీతని కంబైన్ లో తీసుకుంటున్నా ఇప్పుడు. అప్పుడు ఇది ప్లూరల్ గా మారిపోతుంది. గమనించండి, రామ అండ్ సీత. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో ఏమొస్తుంది? బి ఫార్మ్స్ లో మామూలుగా రామకేమో ఈజ్ అన్నాం, సీతకేమో ఈజ్ అన్నాం. ఇప్పుడు రామ అండ్ సీత ఇద్దరు జోడి అయినారు కాబట్టి ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది. అప్పుడు దీని అర్థం ఏమిటంటే రాముడు మరియు సీత ఉన్నారు అని వస్తుంది. అదే మాదిరిగా పాస్ట్ టెన్స్ లో అయితే వర్ వస్తుంది, ఉండిరి, ఉండిరి. రాముడు మరియు సీత ఉండిరి. మధ్యలో రావద్దమ్మా, కొంచెం ఉండు తల్లి మా అమ్మ, కొంచెం ఉండు. ఎందుకంటే ఇద్దరం మాట్లాడితే ఏమవుతుంది అంటే గడిబిడి అయిపోతుంది. కొంచెం ఉండండి, నేను చెప్పేటప్పుడు నీట్ గా చెప్తాను కదా, వినండి. ఆ తర్వాత మీకు ఒక్కదానికే అవకాశం ఇస్తాను, చెప్పుకోండి కావాలంటే. రైట్. సో సీత, రామ అండ్ సీత వర్, వర్ అంటే ఉండిరి. ఒకవేళ భవిష్యత్తుల గురించి మాట్లాడాలంటే రామ అండ్ సీత విల్ బి, భవిష్యత్తులో ఉంటారు, భవిష్యత్తులో ఉంటారు. రామ అండ్ సీత విల్ బి, భవిష్యత్తులో ఉంటారు. రామ అండ్ సీత ఆర్, రామ అండ్ సీత వర్, రామ అండ్ సీత విల్ బి. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ కి వద్దాం. ఇక్కడ రామ అండ్ సీత, ఇంతకు ముందు రాముడికేమో హ్యాజ్ అన్నాం, సీత వచ్చినప్పుడు ఏమో హ్యాజ్ అన్నాం. ఎందుకు హ్యాజ్ అన్నామంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ అనడం మనం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్లూరల్ బహువచనం కాబట్టి రామ మరియు సీత, రామ అండ్ సీత హ్యావ్ అనాలి, హ్యాజ్ అనరాదు.
ఎందుకు హ్యాజ్ అని రాదు అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ప్లూరల్. ఇది రామ అండ్ సీత అన్నాం కాబట్టి ఇక్కడ హ్యావే వస్తుంది, హ్యాజ్ మాత్రం రాదు. అదేం సార్ థర్డ్ పర్సన్ కదా సార్ అంటే అవును, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి హ్యావ్. ఏకవచనం ఉండింటే రామ సీత అని ఉండింటే అప్పుడు మనం హ్యాజ్ అనే వాళ్ళం, అది ఓకే, అది మ్యాటర్. ఇకపోతే పాస్ట్ టెన్స్ లో హ్యాడ్, కలిగి ఉండిరి, విల్ హ్యావ్, కలిగి ఉంటారు. ఇప్పుడు మొత్తం చెప్తే రామ అండ్ సీత హ్యావ్, రాముడు మరియు సీత కలిగి ఉన్నారు, కలిగి ఉన్నారు. రామ అండ్ సీత హ్యాడ్, కలిగి ఉండిరి. రామ అండ్ సీత విల్ హ్యావ్, కలిగి ఉంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, నీట్ గా అడగండి, తప్పలేదు. ఎనీ డౌట్? నో డౌట్ సార్. నో డౌట్, పక్కా క్లియర్ గా ఉన్నారా? క్లియర్ సార్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇప్పుడు బాయ్ తీసుకుంటున్నాను నేను, ఏకవచనం. ఇప్పుడు కొంచెం అందరికి అర్థమైపోయింది కాబట్టి కొంచెం ఫాస్టెస్ట్ పెంచి చెప్పేస్తా. బాయ్ ఈజ్, బాయ్ వాజ్, బాయ్ విల్ బి, బాయ్ హ్యాజ్, బాయ్ హ్యాడ్, బాయ్ విల్ హ్యావ్. ఇక్కడ బాలుడు ఉన్నాడు, బాలుడు ఉండెను, బాలుడు ఉంటాడు. బాలుడు కలిగి ఉన్నాడు, బాలుడు కలిగి ఉండెను, బాలుడు కలిగి ఉంటాడు. క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. వెరీ గుడ్. బాయ్స్, బాలురు, బాయ్స్, బాలురు, ప్లూరల్, ప్లూరల్, బాలురు. ఇప్పుడు ఈయన ఈజ్ రాదు, ఆర్ వస్తుంది. బాయ్స్ ఆర్, ఇక్కడ వర్ వస్తుంది. బాయ్స్ వర్, ఇక్కడ విల్పి మామూలుగానే ఉంటది. ఎవరు వచ్చినా విల్పి మాత్రం తగ్గదు, తగ్గేదిలే అంటది విల్పి. అర్థమైందా? అది విల్పి ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ తగ్గేదిలే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు బాయ్స్ ఆర్, బాయ్స్ వర్, బాయ్స్ విల్పి. అదే మాదిరిగా హ్యావ్ ఫార్మ్స్ కి వస్తే బాయ్స్ హ్యావ్ అనాలి, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనాలి. పాస్ట్ టెన్స్ లో హ్యాడే, ఫ్యూచర్ లో విల్ హ్యావే. దీంట్లో ఎటువంటి బాధ లేదు, ప్రాబ్లం లేదు. ఇకపోతే అర్థాలు. బాయ్స్ ఆర్, బాలురు ఉన్నారు. బాయ్స్ వర్, బాలురు ఉండిరి. బాయ్స్ విల్ బి, బాలురు ఉంటారు. బాయ్స్ హ్యావ్, బాయ్స్ బాలురు కలిగి ఉన్నారు. బాలురు కలిగి ఉండిరి హ్యాడ్, బాలురు కలిగి ఉంటారు విల్ హ్యావ్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? నో డౌట్. అలాగే గర్ల్ తీసుకోవచ్చు, గర్ల్స్. పెన్ తీసుకోండి, పెన్స్. బుక్ తీసుకోండి, బుక్స్. క్యాట్ తీసుకోవచ్చు. ఇలాగా మనకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. క్యాట్స్, ర్యాట్, లయన్, టైగర్, హైదరాబాదు, బెంగళూరు. హైదరాబాద్ అండ్ బెంగళూరు. హైదరాబాద్ ఒకటే తీసుకున్నా, బెంగళూరు ఒకటే తీసుకున్నా, అలాగే రెండు కలిపే అనమాట. హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఆర్, వర్, విల్ బి. అలాగే హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్. అంతే, అంతే చూడ, ఇంకేం లేదు. ఒకవేళ హైదరాబాద్ ఒకటే తీసుకున్నాను అనుకో, హైదరాబాద్ ఈజ్, హైదరాబాద్ వాజ్, హైదరాబాద్ విల్ బి, హైదరాబాద్ హ్యాజ్, హైదరాబాద్ హ్యాడ్, హైదరాబాద్ విల్ హ్యావ్. లయన్ ఈజ్, లయన్ వాజ్, లయన్ విల్ బి, లయన్ హ్యాజ్, లయన్ హ్యాడ్, లయన్ విల్ హ్యావ్. క్యాట్స్ ఉందనుకో, క్యాట్స్ ఆర్, క్యాట్స్ వర్, క్యాట్స్ విల్ బి, క్యాట్స్ హ్యావ్, క్యాట్స్ హ్యాడ్, క్యాట్స్ విల్ హ్యావ్. దన్న 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 గన్ మిషన్ షాట్ పేల్చినట్టు పేల్చుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. అర్థమైందా, అర్థం కాలేదా? సార్ అమెరికా ఈజే కదా సార్. అమెరికా అంతే. అమెరికా ఈజ్, అమెరికా వాజ్, అమెరికా విల్ బి, అమెరికా హ్యాజ్, అమెరికా హ్యాడ్, అమెరికా విల్ హ్యావ్. అమెరికా ఉన్నది, అమెరికా ఉండెను, అమెరికా ఉంటుంది, అమెరికా కలిగి ఉన్నది, కలిగి ఉండెను, కలిగి ఉంటుంది. ట్రైన్ ఈజ్, ట్రైన్ వాజ్, ట్రైన్ విల్ బి, ట్రైన్ హ్యాజ్, ట్రైన్ హ్యాడ్, ట్రైన్ విల్ హ్యావ్. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా. ఎనీ డౌట్? నో డౌట్. సో ఈ మెటీరియల్, ఈ పీడిఎఫ్ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేస్తాను. మనస్ఫూర్తిగా తీసుకోండి, ప్రింట్ అవుట్లు తీసుకోండి. ఏం సార్ అంటే చిన్న డౌట్ సార్. మ్యాను మెన్నకి రెండు డిఫరెంట్ ఏంటి సార్? ఏమ్మా, ఏమో చెప్తివి. మ్యాను మెన్న సార్. కొంచెం అట్లే ఉండి, ఇంకా డౌట్ అడిగినావు కదా, నువ్వే వినాలా, నువ్వే ఆన్సర్ ఇవ్వాలా. అడిగిన వాళ్ళు ఎవరు సార్? రాజరత్నం సార్. అది కొంచెం ఉండాలి మరి, అడిగి పారిపోవద్దు. నీ డౌట్ ఏమి ఇప్పుడు? మ్యాన్, మెన్, అంతేనా? అవును సార్. ఓకే, అందరూ వినండి అయ్యా, పాపం డౌట్ అడిగినాడు కదా, క్లారిటీ ఇద్దాం. ఇక్కడ మ్యాన్ ఫస్ట్ పర్సన్. మనం ఇక్కడ మ్యాన్ అనేటువంటి వర్డ్ తీసుకుందాం. మ్యాన్, మ్యాన్ అంటే మనిషి, ఒక మనిషి అని అర్థం. మ్యాన్ అంటే ఇక్కడ ఒక మనిషి. అదే మెన్ అంటే బహువచనం, మనుషులు. ఏంపా, ఇది ఓకేనా? ఫస్ట్ ఇది క్లారిటీ ఉన్నావా? క్లారిటీ ఉన్నా సార్. వెరీ గుడ్, అంతే, ఇంకా అంతే, క్లారిటీ ఉన్నావు కదా. మ్యాన్ అంటే ఒక మనిషి, మెన్ అంటే ఎక్కువ మంది, అంతే కదా? క్లియరా? క్లియర్ సార్. క్లియర్. ఇప్పుడు దీనికి బి ఫార్మ్స్ వాడుకుందాం.
మ్యాన్ ఈజ్, మ్యాన్ వాజ్, మ్యాన్ విల్ బి, మ్యాన్ హ్యాజ్, మ్యాన్ హ్యాడ్, మ్యాన్ విల్ హ్యావ్. ఈ ఫార్ములా ప్రకారంగా మనం నేర్చుకున్నది వచ్చింది. ఇప్పుడు అర్థాలు ఏంటి? మ్యాన్ హీజ్, మనిషి ఉన్నాడు. మ్యాన్ మధ్యలో రావద్దు మరి, నేను ఎందుకంటే నేను చెప్పేటప్పుడు వినండి, అందరూ వినండి. మ్యాన్ ఈజ్ అంటే మనిషి ఉన్నాడు. మ్యాన్ వాజ్ అంటే మనిషి ఉండేను. మ్యాన్ విల్ బి అంటే మనిషి ఉంటాడు. మ్యాన్ హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, మనిషి కలిగి ఉన్నాడు. మ్యాన్ హ్యాడ్, మనిషి కలిగి ఉండేను. మ్యాన్ విల్ హ్యావ్, మనిషి కలిగి ఉంటాడు. దీనికి కొంచెం ఆబ్జెక్ట్ కూడా కలిపి మాట్లాడుకుందాం. మా ఆబ్జెక్ట్ ని కూడా కలిపి నేను చెప్తాను ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఇన్ ద హౌస్, అర్థం చెప్పండి అయ్యా. ద మ్యాన్ ఈజ్ ఇన్ ద హౌస్ అంటే అర్థం చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. మనిషి ఇంట్లో ఉన్నాడు. ఆ మనిషి ఎవరో తెలియదు మనకి, ఆ మనిషి ఎవరో తెలియదు. కాబట్టి ద మ్యాన్ ఈజ్ అంటే ఇంకా బాగుంటది అనమాట. ద మ్యాన్ ఈజ్ ఇన్ ద హౌస్ అంటే ఇంట్లో ఎవరో ఒక మనిషి ఉన్నారు. ఎప్పుడైనా ఈ పరిస్థితి వస్తుందో లేదో మనం చెప్పుకోనికే. ఒక ఇల్లు కాలిపోయిందప్ప, ఒక ఇల్లు కాలిపోతుంది అక్కడ, అంటే సిచ్యువేషన్ చెప్తున్నా. ఒక ఇల్లు కాలిపోతుంది. సో ఆ ఇల్లు కాలిపోయేటప్పుడు మీరు ఒక మాట, నీ గొంతులో నుంచి ఒక మాట వస్తుంది, ఏమని? ద మ్యాన్ ఈజ్ ఇన్ ద హౌస్, లేదా సమ్వన్ అని కూడా చెప్తారు ఇక్కడ. సమ్వన్ అంటే నీకు తెలియనప్పుడు ఈ మాట మాట్లాడతావు. సమ్వన్ ఈజ్ ఇన్ ద హౌస్, సమ్వన్, సమ్ పర్సన్, ఆ విధంగా చెప్తాం. ఎవరో ఒకరు అనమాట. సమ్వన్ ఈజ్ ఇన్ ద హౌస్, మ్యాన్ ఈజ్ ఇన్ ద హౌస్ అంటే ఇంట్లో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఇదే మాట మ్యాన్ వాజ్ ఇన్ ద హౌస్, ఇప్పుడు అర్థం చెప్పు. మనిషి ఇంట్లో ఉన్నాడు. ఉన్నాడు ఏంది అబ్బాయి? మనిషి ఉండిరి అంటే ఏమి కరెక్ట్ చెప్పాలి, తెలుగు బాగా చెప్పాలా. మనిషి ఇంట్లో ఉండేను. యావూరు తెలుగు నీది? ఉండేను, ఒక మనిషి ఉండేను. ద మ్యాన్ వాజ్ ఇన్ ద హౌస్, ఒక మనిషి ఉండేను, ఇంట్లో ఉండేను. అదే విల్ బి చెప్తే ఎవరో ఒక మనిషి ఉంటారు. ద మ్యాన్ విల్ బి ఉంటాడు అంతే, ఇంట్లో ఉంటాడు. అది అలాగే ద మ్యాన్ హ్యాస్ 2 hands లేదా 3 hands. ఆ మనిషి, ఒక మనిషికి 3 చేతులు ఉండేను, నేను చూసిన, కళ్ళారా చూసిన. ద మ్యాన్ హ్యాస్ 4 legs, ఒక మనిషికి 4 కాళ్ళు ఉండేవి, నేను చూసిన, కళ్ళారా చూసిన. ద మ్యాన్ హ్యాడ్, నిన్న చూసిన నేను. ద మ్యాన్ హ్యాడ్ 3 eyes, కలిగి ఉండేను ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ద మ్యాన్ హ్యాడ్ 3 eyes అంటే 3 కళ్ళు ఉండేను. ద మ్యాన్ విల్ హ్యావ్ 4 eyes, మనిషికి 4 కళ్ళు ఉంటాయి భవిష్యత్తులో. అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడు? విత్ సెంటెన్సెస్ కూడా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఈ విధంగా. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? మరి మెన్ ఏం సార్ అంటే ప్లూరల్, అంతే. మీరేమో గొడవ పడాల్సిన అవసరంలా. మ్యాన్ అర్థమైనప్పుడు మెన్ అర్థమైంది. మెన్, అప్పుడు మెన్నుకి ఏమొస్తుంది అంటే మెన్నుకు మార్గమే వేరే అయిపోద్ది అన్నట్టు. అర్థమైందా? మెన్నుకు మళ్ళీ ఇట్లా ఈ జమాలు రావు. మెన్ను ప్లూరల్ కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే మెన్ ఆర్ అంటే మనుషులు ఉన్నారు అని అర్థం. మెన్ ఆర్ అంటే ఉన్నారు, వర్ అంటే ఉండిరి, విల్ బి అంటే భవిష్యత్తులో ఉంటారు. ఇప్పుడు అర్థమైందా? మ్యాన్ వేరు, మెన్ వేరు. మెన్ ఆర్, మెన్ వర్, మెన్ విల్ బి. మెన్ హ్యావ్, మనుషులకు ఉంటాయి, మనుషులు కలిగి ఉన్నారు. ప్రెసెంట్ అయితే హ్యావ్. అదే హ్యాడ్ అంటే ఉండిరి, కలిగి ఉండిరి అని. విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో కలిగి ఉంటారు. అర్థమైంది ఇప్పుడు? చాలు. ఇది అర్థమైతే మనం ఏమైనా మాట్లాడుకునేటప్పుడు ఆ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అయ్యా. సార్ ఇంకోటి సార్, క్లాత్స్ 2 సింగులర్ ప్లూరల్ కదా సార్? అది నువ్వు నౌన్స్ అనేది పెట్టుకోవాలి. సరే, దానికి కూడా అడిగినావు కాబట్టి చెప్తాను. బాగా ఇక్కడ చూడు, ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వినండి అమ్మా, అందరు వినండి. ఇక్కడ క్లాత్ వేరు, క్లోత్ వేరు. ఇది ఏమో క్లాత్, ఇదేమో క్లోత్. ఈ రెండిటికి ఒక తేడా ఉంది. క్లోత్ అంటే ఏమంటే ఆల్రెడీ కుట్టబడిన, ఏమంటారు? కుట్టినవి, ఆల్రెడీ కుట్టింటారు చూడు, దాన్ని క్లోత్స్ అనాలి. క్లోత్స్, నాట్ క్లాత్స్. క్లాత్స్ అంటే ఇప్పుడు మనము షాపుకు పోయి బట్ట తీసుకుంటాం, బట్ట కుట్టనివి. అర్థమైందా? టెక్స్టైల్స్ కి పోతే మీకు అర్థమైంది. టెక్స్టైల్స్ లో పోతే పీస్లు,
పీసులు ఇస్తారు. షర్ట్ సార్. పీసు, ప్యాంటు పీస్ అని ఇస్తారు. ఎప్పుడన్నా తీసుకున్నారా? తీసుకున్నాం సార్. వాటిని క్లోత్స్ అనకూడదు, క్లాత్ Cloth. అనాలి. క్లాత్స్. ఇప్పుడు అర్థమైందా? క్లాత్. ఓకే సార్. అర్థమైందా? ద క్లాత్ ఈజ్ నైస్, ఈజ్ అని పెట్టాలి ఇక్కడ. సింగులర్ అయితే ద క్లాత్ ఈజ్ నైస్, ద క్లాత్ వాజ్ నైస్, ద క్లాత్ విల్ బి నైస్, ద క్లాత్ హ్యాజ్, ద క్లాత్ హ్యాడ్, ద క్లాత్ విల్ హ్యావ్. ఏది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మరి. ద క్లాత్ ఈజ్ నైస్, ద Nice. క్లాత్ వాజ్ గుడ్, ద క్లాత్ విల్ బి నైస్, ఏదో ఒకటి చెప్పుకో. అలాగే ద క్లాత్ హ్యాజ్ గుడ్ కలర్, ద క్లాత్ హ్యాడ్ గుడ్ కలర్, ద క్లాత్ విల్ హ్యావ్ గుడ్ కలర్ లేదా గుడ్ క్వాలిటీ. ద క్లాత్ హ్యాజ్ గుడ్ క్వాలిటీ. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ద క్లాత్ హ్యాడ్ గుడ్ క్వాలిటీ అంటే ఒకప్పుడు బట్టలకి బాగా నాణ్యత ఉండేది. విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో ఉంటాయి, ఇప్పుడైతే లేవు. అర్థమైందా? అంతే. క్లాత్ క్లోత్, క్లాత్స్ క్లోత్స్, అంతే తేడా. చూడండి, ఏమైనా డౌట్ ఉందా? సార్ అంటే సార్ రెండు సింగులరేగా సార్? క్లాత్ Plural అంటే ఒకటి క్లాత్స్ singular అని, ఇప్పుడు క్లాత్ క్లోత్ ఫస్ట్ సింగులర్, ఓకేనా? ఓకే సార్. అలాగే క్లాత్స్ క్లోత్స్. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్, అర్థమైంది సార్. అంటే పక్కనే ఎస్ జోడించడమే సార్. అంతే అబ్బా. ఓకే సార్. ఓకే ఓకే, ఓకే సార్. క్లోత్స్ ఆర్ గుడ్ అంటావు అంటే అర్థమేమి? బట్టలు బాగుండాయని. బట్టలు బాగుంది. ఓకే ద సార్. క్లోత్స్ వర్ గుడ్ అంటే అర్థమేమి? బాగుండేను బట్టలు. ద క్లోత్స్ విల్ బి గుడ్ అంటే అర్థమేమి? భవిష్యత్తులో బాగుంటాయి. ద క్లోత్స్ హ్యావ్ గుడ్ కలర్స్ అంటే బట్టలకి కలిగి మంచి ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి. ద క్లోత్స్ హ్యాడ్ గుడ్ క్వాలిటీ, ఒకప్పుడు మంచి క్వాలిటీలో ఉండేవి. ద క్లోత్స్ విల్ హ్యావ్. ఆ విధంగా ప్లూరల్ వాడుకో, అయిపోయే. ఓకేనా? ఓకే సార్, అర్థమైంది సార్. అంతే తేడా. ఓకే, అంటే సార్ క్లోత్స్ క్లాస్ అనగానే మెన్ లాగా ఉంటది అని అంతే బా, అంతే. అదే సేమే. ఓకే సార్. సేమే, అది ఇది ఒకటే. మ్యాన్ సింగులర్, మెన్ ప్లూరల్. ప్లూరల్. ఓకే సార్. క్లోత్ క్లోత్స్, క్లాత్ క్లాత్స్. అర్థమైంది ఇప్పుడు? ఓకే. అర్థమైంది సార్. అంతే. రైట్, జిందాబాద్. సౌండ్ ఒకటే మారుతుంది, స్పెల్లింగ్ ఒకటే సార్. అంతే మరి. హోమోనిమ్స్ అంటారు దాన్ని. హోమోనిమ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్స్, మీనింగ్స్ వేరే, అంటే కొంచెం Okay. డిఫరెంట్ అట్లా. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే గంట కొట్టండి, లేకపోతే జిందాబాద్ అందాం. ఓకేనా? కొంచెం లైవ్ తీసేద్దామా? ఇంకా పీడిఎఫ్ పంపిస్తా ఉండండి. అట్లే ఉండండి అందరూ. యూ ప్లీజ్ వెయిట్. అందరికీ పీడిఎఫ్ పెడతాను, ఒక్క నిమిషం అందరూ అలాగే ఉండండి. ఎవరు కూడా వెళ్ళొద్దండి, వెళ్తే నాకు సంబంధం లే. మళ్ళీ రాలేదు అట్లా ఇట్లా అనేరు. మాకు రాలే, మీకు రాలే. సరే, కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, ఒక 2 minutes లో పంపించేస్తాను. ఓకే, లైవ్ తీసేద్దాం.